చింతల్ డివిజన్ రంగానగర్లో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేరాల నియంత్రణే కాకుండా నేరాల దర్యాప్తును వేగవంతం చేయడంలో పోలీసులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నేరాల అదుపులో పోలీసులు కాదు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. మరి చేపట్టి అది విజయవంతంగా చేసి ఈరోజు ఎమ్మెల్యే గారితో మనకు ఇనాంగా ప్రారంభించి ఈ కాలనీకే కాదు పక్క కాలనీకి కూడా ఎన్నో మనకు ఏది చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా మనకు ఎన్నో కాలనీలు ఇది మన ఇన్స్పెక్టర్ గారు పోలీసులకు కానీ మనకి ఈజీ క్యాచ్ చేసేంత సీసీ కెమెరాలు పెట్టుకోవడం అనేది చాలా మంచి విషయం. సీనియర్ నాయకులు మక్సూద్ భాయ్ గారికి, సీనియర్ నాయకులు కృష్ణమూర్తి గారికి, ప్రోత్సహించిన మన సతీష్ రెడ్డి సార్కి, నాయుడు సార్కి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక 1 ఇయర్ నుంచి ఇంకా ఏమైంది అంటే దాన్ని గడుపుకుంటూ ఎందుకంటే ఆయన కూడా మన ప్రాబ్లం చూసింది ఖాళీలో ఈ కాంట్రిబ్యూషన్ అనేది ఫెయిల్ అవుతుంది అనేది చూసిన తర్వాత మాకు వచ్చిన ఒక 1 ఇయర్ నుంచి ఈ ఆలోచన వచ్చి మధ్యలో కొంచెం లేట్ అయింది. అయితే ఈరోజు సీసీ కెమెరాల క్రెడిట్ మొత్తం రంగానగర్ కుటుంబ సభ్యులందరికీ, అంటే ఓనర్లకు మాత్రమే కాదు టెనెంట్స్ కూడా, అలాగే మన అనుబంధ కాలనీలు చుట్టుపక్కల ఉన్న మన సాయి కాలనీ, దుర్గానగర్, పట్వాల ఇంట్లో ఇది కూడా అక్కడి నుంచి కూడా మన కాలనీకి కొందరు విరాళాలు ఇప్పుడు ఇస్తున్నారు. ఇదంతా నిజంగా ఇప్పుడు మన దేవుడి సన్నిధిలో ఉన్నాము. మా రంగానగర్ నా కుటుంబ సభ్యులందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే నాకు ఒక మంచి కమిటీ ఉంది. వాళ్ళు కూడా మేము ఏదున్నా కానీ ఎలాంటి ఘర్షణలు లేకుండా ఒకరు కూర్చొని మాట్లాడుకొని అది ఫైనల్ చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మళ్ళీ మన రంగనగర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంటే ఈరోజు అంతా క్రౌడ్ ఉంది ఆయన పాపం ఇంటి దగ్గర, అయినా కూడా సమయం ఇచ్చారు. ఆయన చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాలేజీ తరఫున. ఎందుకంటే ఈ కమిటీ వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ మంత్ 8కి. అప్పటి నుంచి కూడా మన అధ్యక్షులు వరప్రసాద్ గారు చాలా కష్టపడి ప్రతి విషయంలో కూడా ఈ పండుగలు వచ్చిన పైసలన్నీ కూడా సార్ వృధా ఖర్చులు కాకుండా ప్రతి పైసా కూడా కాలనీవాసుల పైసలు కాబట్టి ప్రతి పైసా కూడా దాచి ఖర్చులు పోగా పండుగలు బ్రహ్మాండంగా చేశాము. అలాగే అమౌంట్ కూడా కొద్దిగా పక్కగా పెట్టుకుని అందరి సహకారంతో ప్రతి ఒక్కరికి దీంట్లో సంబంధం, మా కాలనీ సంబంధం ఉంది, సాయి కాలనీ, దుర్గయ్య నగర్, గోబీ ఘాట్, భగవత్ సింగ్ నగర్, చాలా మంది ఈ భాగస్వామ్యం ఉంది వాళ్ళకి. అది పక్కా చెప్తున్నాను నేను, ఎందుకంటే వినాయక చవితి, శ్రీరామనవమి, కార్తీక పౌర్ణమికి అందరూ మాకు డొనేషన్ ఇస్తారు. దాంట్లో నుంచి ప్రతి ఒక్క పైసా దాచి ఈ సీసీ కెమెరాలు ఇంటి యజమానులకి భారం కాకుండా డిస్కషన్ అయింది. ఎలా చేయాలి ఏంటి అని మేము తాపట్టుకున్నాక సరే ఒకనాడు కమిటీ మీటింగ్లో ఈ డిస్కషన్ వచ్చింది. కెమెరా ఇనాగ్రేషన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కాలనీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు గారు, అదేవిధంగా కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి గౌరవ మిత్రుడు, సోదరుడు, కార్పొరేటర్ బాధితులు మరి రషీదా గారైనా, అదేవిధంగా మన కాలనీ అధ్యక్షుడి గారు, మరి కాలనీ పెద్దలందరికీ, మన కృష్ణమూర్తి గారు, చాలామంది పెద్దలందరికీ వరప్రసాద్ గారు, ఈరోజు నేను ప్రతి సందర్భంలో అనేక కాలనీలు కానీ నేను పర్యటించినప్పుడు పదే ఒక విషయాన్ని ప్రస్తావిస్తాం ప్రతి సందర్భంలో. మన కాలనీ ఎప్పుడు కూడా ఒక ఆదర్శవంతమైన కాలనీ ఉండాలా, ఒక స్మార్ట్ అండ్ సేఫ్ కాలనీ ఉండాలా, మనది ఒక మోడల్ కాలనీ ఉండాలా అని చెప్పి ప్రతి నా ఒక తాపత్రయం, నా తపనంతా కూడా అభివృద్ధి సంక్షేమం అయినా సరే అక్కడ కాలనీ అనేది చక్కగా కూడా ఒక కుటుంబం లాగా కాలనీ అంత ఉండాలని పదే నేను కోరుకుంటాను. ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పెట్టినా, ఎన్ని నిధులు పెట్టినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాల కాలనీ అమలు చేసినా ఆ కాలనీలో సరైన యూనిటీ, అందరూ కూడా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ మనం కలిసిమెలిసి ఉండకపోతే ఎన్ని డబ్బులు పెట్టినా అంత తృప్తిని ఇవ్వదు. కాబట్టి ఈరోజు రంగనగర్ కాలనీ నేనైతే కలగనో, నేనైతే ఆశించినో, ఏదైతే ఉండాలని కోరుకున్న మోడల్ కాలనీ, సేఫ్ కాలనీ, స్మార్ట్ కాలనీ, ఆదర్శిత కాలనీ అనుకుంటున్నామో ఆ అన్ని పారామీటర్స్లో రంగనగర్ కాలనీ మంచి మోడల్ కాలనీగా పేరు తీసుకుంటుంది. ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు